అంత్య దినాల్లో భయంకరమైనటువంటి వ్యాధులు సంభవిస్తాయి, వైరస్లు వస్తుంటాయి. ఈ రోజున చైనాలో HMPV అనేటువంటి వైరస్ మనకు తెలుసు, కరోనా వైరస్ మనకు తెలుసు, ఎయిడ్స్ అనేటువంటి వ్యాధి మనకు తెలుసు, ఆంథ్రాక్స్ అనే వ్యాధి మనకు తెలుసు, రకరకాల క్యాన్సర్లు, రకరకాల విచిత్రమైన రోగాలు ఈరోజు మనుషుల్లో తలెత్తుతూ ఉన్నాయి. అది యేసు ప్రభు రెండో రాకడ సూచన, యుగాంతానికి సూచన. అంత మాత్రమే కాకుండా అక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు చెబుతూ యేసు ప్రభు రెండో రాకడలో జరిగే సంభవాల గురించి చెప్తున్నాడు. కరువులు సంభవిస్తాయన్నాడు, యుద్ధాల గురించి, యుద్ధ సమాచారం గురించి మీరు వింటారు. ఆ తర్వాత ప్రజల్లో ఈ యొక్క రిలీజియస్ డిసెప్టివ్నెస్ పెరుగుతుంది, లాలెస్నెస్ పెరిగిపోద్ది. అంటే ప్రజలు దేవుని భయం లేకుండా, న్యాయము ధర్మం లేకుండా విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తారు అని చెబుతూ భయంకరమైన స్వలింగ సంపర్కం, విశృంఖమైన లైంగిక కార్యకలాపాలు పెరిగిపోతాయని, ఆ తర్వాత మనుషుల్లో ప్రేమ చల్లారిపోద్దని, మనుషులు ఏ ఒక్కరికి కూడా భయపడకుండా దేవుని భయభక్తులు లేకుండా జీవిస్తారని, మనుషులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వడుచు భయంకరమైన స్వలింగ సంపర్కము, వారి జీవితంలో తినటం త్రాగటం సుఖించటమే ఇవి ధ్యేయంగా పెట్టుకుని బ్రతుకుతారని చాలా విషయాలు దేవుని లేఖనాల్లో చెప్పబడతా ఉన్నాయి.